కోడ్స్ ఇది ఫామ్ చేస్తాం. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఒక విలేజ్ కలెక్టర్ ఒక ఉంటాడు సార్. ఒక డిస్ట్రిక్ట్కి ఒక పర్సన్ ఉన్నాడు తెలంగాణలో. ఇప్పుడు ఆయన ఊళ్ళన్నీ తిరిగేసి ఒక్కొక్క 5-10 కోళ్ళని 650 రైతులు ఒక విలేజ్ కలెక్టర్లు ఉన్నారు. మందులు కానీ లేకపోతే కల్తీ కూరగాయలు కానీ మరి అదేవిధంగా మిగతా అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా కలుషితమైనటువంటి దీంట్లో మరి ప్యూర్గా ఉండేటువంటి ఒక కంట్రీ చికెన్ కానీ లేకుంటే మటన్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతో యువకుడుగా మరి విద్యావంతుడు అయినప్పటికీ కానీ ఈరోజు పెరుగుతున్నటువంటి మరి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మరి సరైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందించాలనే ఒక సంకల్పంతో మరి కంట్రీ చికెన్ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేశారు. నేను అభినందిస్తూ మరి వారి వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఎదగాలని, అదేవిధంగా ప్రత్యేకంగా కల్తీ జరుగుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో ఇప్పటికే మన జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడ చూసినా కూడా నిల్వ ఉన్నటువంటి మటన్ కానీ నిల్వ ఉన్నటువంటి చికెన్ కానీ 15 రోజులు 25 రోజులు సరిగ్గా దాన్ని ఫ్రీజింగ్ చేయకుండా మళ్ళీ అమ్మడము, దానివల్ల ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్న ఈ తరుణంలో నేను ఒకటే సజెషన్ ఇస్తాను. అలాంటిది ఎవరు కూడా వచ్చినా కూడా ప్రోత్సహించొద్దని, వారి మీద కఠినమైన చర్యలు ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తరుణంలో వీళ్ళు కూడా మంచిగా ఫ్రెష్గా రోజుగా మరి ఫ్రెష్ మటన్ ఫ్రెష్ చికెన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోడి చెప్తా ఉన్నారు. ప్రతి పల్లెలకు కలెక్షన్ చేసుకొచ్చి కోళ్ళను పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకి మంచి ఆహారాన్ని తినిపించే ఉద్దేశంతో మరి యువకుడైనటువంటి సాయి కేష్ మరి తీసుకున్నటువంటి నిర్ణయం మరి అంచెలంచెలుగా ప్రజలకు మంచి ఆహారాన్ని ఇచ్చే ఆలోచనతో ఏదైతే తీసుకున్నాడో దానికి నేను అభినందిస్తూ మరి సమాజంలో ఈరోజు ఎన్నో రకాల మాంసం దొరికినా ప్రతిదానికి ఇంజక్షన్లు ఇచ్చి తక్కువ రోజుల్లోనే అది డెవలప్ అయి మాంసంగా మరి ప్రజలకు అందజేస్తున్న తరుణంలో మరి ఇటువంటి ఆలోచన చేసి మరి వారు హైదరాబాద్ పట్టణంలో ఇది 8వ సెంటర్గా మరి వారు నడిపిస్తూ ఉన్నారు. దానికి ప్రజలను కూడా అభినందిస్తూ, ఎందుకంటే 8వ దానికి వచ్చిందనంటే అంచెలంచెలుగా ఇది పెరుగుతున్నదని అభివృద్ధి చెందుతున్నదని మనం అనుకోవచ్చు. ఇంకా ఈ విధంగా కంట్రీ చికెన్ సెంటర్ ఒక హైదరాబాద్లోనే కాకుండా వేరే పక్క జిల్లాలకు కూడా దీన్ని తీసుకుపోయి ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాల్సిందిగా, మంచి మాంసాన్ని ఇవ్వాల్సిందిగా మరి బాబును కోరుకుంటూ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి నన్ను ఈ కార్యక్రమానికి ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి పిలిచినందుకు మరి వాళ్ళ ఫాదర్ శ్రీనుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నమస్తే అండి, నా పేరు సాయికేష్ గౌడ్. నా ఎడ్యుకేషన్ ఐఐటి వారణాసిలో కంప్లీట్ అయింది. కంట్రీ చికెన్ కో ఫౌండర్ అండ్ CEO అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఒక 5 సంవత్సరాల ముందు మేము ఒక క్వశ్చన్ అడిగాము. ఇవాళ మనం తినే వెజిటేబుల్స్ ఎలా పెరుగుతున్నాయి, కెమికల్స్ ఉన్నాయా లేవని చూస్తున్నాము. మ్యాంగోస్ కార్బేట్ ఫ్రీగా కెమికల్ ఫ్రీగా అని చూస్తున్నాం. బట్ మనం ఇంతలాగా డైలీ తినే ఎగ్స్ చికెన్ ఎలా పెరుగుతున్నాయి, అందులో యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ గ్రోత్ హార్మోన్స్ అలాంటివి ఉన్నాయా లేవా అనేటిది ఒక క్వశ్చన్ అడిగాం మేము. అండ్ ఇవాళ కంట్రీ చికెన్ కోలో ఒక 4 రకాల నాటుకోడిలు, కంట్రీ మటన్ అదే మన లేత మేక పొట్టేలు, కంట్రీ ఎగ్స్ అనగా ఒరిజినల్ నాటుకోడి గుడ్లు, కంట్రీ క్యాచ్ ఫిష్ ప్రాన్స్, ఇలా ఈ ప్రోడక్ట్స్తో
ఆల్మోస్ట్ ఒక 50,000గా పైగా కస్టమర్స్కి సర్వ్ చేస్తున్నాం. ఈ కస్టమర్స్ కంట్రీ చికెన్ కో యాప్ నుండి ఆర్డర్ చేస్తున్నారు, మై ఎక్స్పీరియన్షియల్ రీటైల్ స్టోర్స్ లాంటి వాటికి వస్తున్నారు. అంటే ఆ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో ఇవాళ మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటా. ఇవాళ ఈ కంట్రీ చికెన్ కో 8th స్టోర్ లాంచ్ అయింది అంటే అది మా కస్టమర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లనే. అన్ని బ్రాండ్స్కి కస్టమర్స్ ఉంటారు, కానీ నాకు తెలిసి మా బ్రాండ్కి మాత్రమే ఒక చాలా స్ట్రాంగ్ లాయల్ కమ్యూనిటీ ఉంది. ఈ కస్టమర్స్ కమ్యూనిటీ వల్లనే మేము ఎన్నెన్నో చేయగలుగుతున్నాం. అండ్ ఆ కస్టమర్స్ మళ్ళీ ఇంతలా నమ్మినప్పుడు మేము మాటల్లో చేస్తే సరిపోదు, అది మా యాక్షన్స్లో కూడా కనిపించాలి. అందుకే ఇవాళ బ్రాయిలర్ చికెన్ రేట్స్ మనం అందరూ చూస్తున్నాం, చాలా పెరిగిపోతున్నాయి. 370, 380, 350 ఇలాంటి రేట్స్లో ఉన్నప్పటికీ మేము ఆల్మోస్ట్ ఎన్నో డేస్ నుంచి మా బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ అనే ప్రోడక్ట్ 399 రూపీస్ పర్ కేజీకి అమ్మడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ నాటుకోడిలా పెరగడమే కాకుండా బ్రాయిలర్ లాగా సాఫ్ట్గా, టెండర్గా, జ్యూసీగా ఉంటుంది. అండ్ ఇది న్యాచురల్గా పెరిగింది అనేది నేను చెప్పడమే కాదు, దాని న్యూట్రిషన్ వాల్యూలో తెలుస్తుంది. దాంట్లో ఉండాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్ అన్నీ ప్రాపర్ రేషియోలో ఉంటుంది. ఆల్మోస్ట్ మనం తినే రెగ్యులర్ చికెన్తో కంపేర్ చేస్తే 10% ఫ్యాట్లో మాత్రమే ఉంటుంది. ఇవాళ మా కస్టమర్స్ నమ్మకాన్ని ఇంకా ముందటికి తీసుకెళ్దామని మేము ఇవాళ ఒక KYC లాంచ్ చేస్తున్నాము. KYC అంటే నో యువర్ చికెన్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఈ కస్టమర్ అయినా మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆయన ఆర్డర్ నంబరు, ఆర్డర్ డేట్ ఎంటర్ చేసిన వెంటనే ఆ కోడి ఏ ఫార్మర్ పెంచిండు, ఎలా పెంచిండు, ఎన్ని రోజులు బాగా పెరిగింది, ఆ ఫామ్ది ఫోటో, ఇవన్నీ మీరు చూడగలుగుతారు. అంటే A to Z ఎండ్ టు ఎండ్ మొత్తం ట్రేసబిలిటీ లాగా కస్టమర్కి అందజేయడం జరుగుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ కస్టమర్స్ మా పైన ఇంత నమ్మకం పెట్టి 50,000 మంది పైగా కస్టమర్స్, ఆ క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, మేము మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పినందుకు ఇవాళ వాళ్ళకి ఇంకొంత బెటర్గా సర్వీస్ ఇవ్వడానికి మేము బ్లింకిట్ అండ్ అలాంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్లో లాంచ్ అయ్యి సర్వ్ చేయడానికి చూస్తున్నాం. ఇంకా ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎంతోమంది కస్టమర్స్ అడుగుతారు, నాకు 15 మినిట్స్లో చికెన్ వస్తే బాగుంటుండే అని. ఈ క్విక్ కామర్స్ ద్వారా ఈ 15 మినిట్స్లో చికెన్ వాళ్ళకి అందజేయడానికి చూస్తాం. సో ఇప్పుడు కంట్రీ చికెన్ కో యాప్ ద్వారా ఎలాగో చాలామంది ఆర్డర్ చేస్తున్నారు, కానీ ఎవరైతే తొందరగా కావాలనుకుంటున్నారో, 10 మినిట్స్లో కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ బ్లింకిట్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకోవడానికి చూడొచ్చు కంట్రీ చికెన్, ఈ కంట్రీ మటన్ ప్రోడక్ట్స్. అండ్ ఇవాళ మేము ఇవన్నీ చేయగలుగుతున్నామంటే ఏదైనా ఒక్క పర్సన్ వల్ల సాధ్యమైంది కాదు. దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఇక్కడికి వచ్చి ఇనాగ్రేట్ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ ప్రోత్సహించి నాటుకోడి పెంపకాన్ని ఎంతో ప్రోత్సహించింది. అండ్ దానివల్ల ఇవాళ 1,00,000కు పైగా రైతులు నాటుకోడి పెంచి ఈ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ చేసుకోగలుగుతున్నారు. అండ్ దానికి మన మినిస్టర్ సీతక్క గారికి అండ్ సర్ IAS ఆఫీసర్ దివ్య దేవరాజన్ మ్యామ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను. అండ్ వీళ్ళిద్దరూ చేయడం వల్ల అండ్ మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ వల్ల ఈ నాటుకోడి పెంచిన రైతులు ఒక సైడ్ అయితే, నాటుకోడి పెంచిపిచ్చినాక మా కంట్రీ చికెన్ కో కంపెనీలో నేను అండ్ మాతో పనిచేసే ఎంప్లాయీస్ అనొద్దు, ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ కలిసి ఈ కస్టమర్స్కి సర్వ్ చేయడానికి చూస్తున్నాం. అండ్ కంపెనీలో రాజు, హనీత్, శ్రీకాంత్, లహరి, ఎంతోమంది, భువనేశ్వర్, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడం వల్లనే ఇవాళ ఇది సాధ్యమవుతుంది. అండ్ నేను ఒక 5 సంవత్సరాల ముందు నాకు ఒక విజన్ ఉండేదండి, నాటుకోడిని నాటుగా పెంచి కస్టమర్కి అందజేయాలని. నాకు ఒక్కడికి విజన్ అంటే సరిపోతుందా? సరిపోదు. ఇవాళ ఆ విజన్కి ఇంతమంది కస్టమర్ సపోర్ట్ చేయడం వల్ల, ఈ టీం మొత్తం సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంకా మీ దగ్గర రాగలుగుతున్నాం. అండ్ ది లాస్ట్, నా వల్ల కానీ మా టీం వల్ల కానీ కంట్రీ చికెన్ తప్పు వల్ల ఏదైనా తప్పు జరగంటే దానికి సారీ చెప్తూ చాలా చాలా థ్యాంక్స్.
రకంగా ఇవాళ ఇక్కడ బంజారాహిల్స్ లో ఈ కంట్రీ చికెన్ కూడా ఈ నాటుకోడి జాతర స్టార్ట్ అవబోతుంది. అందులో